హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ ఎంపైర్. ఈరోజు ఈ వీడియోలో వినాయక చవితి స్పెషల్ 4 రకాల ప్రసాదాలను చేయబోతున్నాము. పండగ రోజు కనుక ఇలా ప్లాన్ చేసుకున్నట్టయితే ఎంతో ఈజీగా అలాగే తొందరగా ఎంతో టేస్టీగా అయితే చేసుకోవచ్చు. అందరికీ ఈజీ మెథడ్లో సింప్లీ వేలో అయితే చెప్తాను. సో అందరైతే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా మనం ఒక బాండి తీసుకొని 2 స్పూన్ల నెయ్యి, 1 కప్పు బెల్లం, 1 గ్లాస్ వాటరు, 2 యాలకులు దంచి వేసుకోవాలి. ఇది మనకెందుకంటే పిండిలో కలుపుకోవడానికి మనం రెడీ చేసుకుంటున్నాము. నార్మల్గా మోదకాలు, కుడుములు, ఉండ్రాళ్ళు చేయడానికి బియ్యం పిండిని యూజ్ చేస్తారు. అండ్ అందులో స్టఫ్ కూడా పెడతారు, కుడక బెల్లం కలిపింది, ఇంకా వేరే స్టఫ్స్ కూడా పెడతారు. కానీ మనకి ఈజీగా తొందరగా అయిపోవాల పండగ రోజు, పెద్ద పనిలాగా ఉంచుకోవద్దు అని అనుకుంటే నేను చెప్పే విధానంలో చేయండి. సో నేనైతే ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్న 3 కప్పులు అండ్ కొద్దిగా షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే అది ఆప్షనల్, మీ ఇష్టము. అండ్ బెల్లం ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు మీరు 2 కప్పులైనా వేసుకోవచ్చు నీళ్ళలో. సో నేనైతే 1 కప్ వేసిన. ఇంకా వాటర్తో మనం ఈ పిండిని అంతా విసుకోవాలి, మంచిగా మెత్తగా చపాతీ పిండిలా విసుకొని ఉంచుకోవాలి. సో దానివల్ల ఏంటంటే స్వీట్నెస్గా ఉంటుంది. మీరు 2 కప్పులైనా వేసుకోండి బెల్లం, నేనైతే 1 కప్ వేసుకున్నా. ఇంకా ఇట్లా చపాతీ పిండిలా చేసి పెట్టేసుకున్నాక ఇంకా మనము మోదకాలు, కుడుములు ఇవన్నీ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా ఫస్ట్ అయితే మనం మోదకం ప్రిపేర్ చేద్దాము. సో దీనికోసం మోల్డ్ కూడా అవసరం లేదు, మోల్డ్ లేకుండా చేతి పైన చేసేస్తున్నా నేను. మోల్డ్ ఉన్నోళ్ళు మోల్డ్ యూజ్ చేయండి, చేత్తోనైనా ఈజీగానే చేసుకోవచ్చు. రౌండ్ బాల్ లాగా చేసి పైన అయితే కొద్దిగా అట్లా కోన్ టైప్ చేయాలి. తర్వాత మనం నైఫ్ని ఒక ఆయిల్లన్నా ముంచాలి, లేకుంటే పిండిలన్నా ముంచి మనం అట్లా ఘాట్స్ అయితే పెట్టుకోవాలి. దీనివల్ల సేమ్ మౌల్డ్లో చేసినట్టే అనిపిస్తుంది. మౌల్డ్కు దానికేం డిఫరెన్స్ ఉండదు. చూడండి అచ్చం అలాగే వచ్చింది కదా మోదకము. నెక్స్ట్ మనం కుడుమును ప్రిపేర్ చేద్దాము. దానికోసం చేతికి నెయ్యిని రాసుకొని తర్వాతకేని పిండిని తీసుకోవాలి. ఇట్లా చేసుకొని మెల్లిగా అట్లా ఒత్తుకున్నామంటే కుడుము ప్రిపేర్ అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. రెండోది వచ్చి ఉండ్రాళ్ళు. ఇవి నార్మల్గా బాల్ షేప్లో చేసుకోవాలి అంతే. ఇంకా ఇవి ఉడికించుకోవడానికైతే ఒక చిల్లుల గిన్నె తీసుకొని దానిపైన నెయ్యిని అప్లై చేసి ఇవన్నీ పెట్టేసి ఉడికించుకోవాలి ఆవిరిలో. ఇలా లేకుంటే ఇడ్లీ పాత్రలో పెట్టైనా మనం ఉడికించుకోవచ్చు. సో అవి అటు ఉడికిపోతాయి. ఇటైతే నేను తాలికల పాయసం అయితే చేస్తున్నా. సో చూడండి, ఫస్ట్ తాలికలు ఎలా చేయాలంటే ఇలా ఆయిల్ కానీ పిండి కానీ కొద్దిగా పిండి తీసుకొని మంచిగా ఇట్లా సన్నం చేయాలి. చూడండి నేను వీడియోలో ఎలా చేస్తున్నాను అలా చేస్తే ఇలా మనకు తాలికలు అయితే వస్తాయి. సో అలా వచ్చినాక చిన్న చిన్నగా విరగొట్టుకోవచ్చు, పెద్దగా ఉంచుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఈ సైజులో అయితే విరగొట్టేస్తున్నా. చిన్న చిన్న బాల్స్ టైప్లో కూడా చేస్తున్నా. ఇవన్నీ అలాగే వేయొద్దు, దాంట్లో మనం పొడి పిండిని వేస్తూ ఉండాలి. ఎందుకంటే మొత్తం ఒకదానికొకటి అంటుకోవద్దంటే పిండి వేయాలి. చూడండి, చిన్నప్పుడు మా అమ్మ చేసేది చాలా బాగుంటుండే, టేస్ట్ అయితే సూపర్ ఉంటుండే అసలు. ఇంకా నాకు ఇప్పటికైనా చాలా ఇష్టం, అందుకే చాలా ఇష్టంగా చేసుకుంటా. ఇంకా దీనికోసం అయితే మనం ఒక బాండీలో నెయ్యిని వేసుకొని మన దగ్గర ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలా. దీంతో పాటు ఇదే గీలో మనము కట్ చేసి పెట్టుకున్న డ్రై కోకోనట్ ముక్కలు, అలాగే మనకు సోంపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అదే ఫ్రై చేసినట్టు అవి తీయకుండా అలాగే ఉంచేసి ఇంకా కాస్త నెయ్యి పడితే నెయ్యి కూడా వేసుకొని దాంట్లోనే మనకు అవసరమైనన్ని వాటర్ని అయితే వేసుకోవాలి. కొన్ని ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, కానీ తక్కువ వేసుకుంటే గట్టిగా అయిపోతే తినబుద్ధి కాదు. దీంట్లోనే మనం డ్రై ఫ్రూట్స్ అలాగే 2 కప్పుల బెల్లాన్ని కూడా వేసుకుందాం. ఇంతకుముందు 1 కప్పు యూజ్ చేసిన 3 కప్పుల పిండికి 3 కప్పుల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ తినేవాళ్ళు ఇంకాస్త ఎక్కువ వేసుకోండి. ఇటు మనకు ఆవిరి కుడుములు కూడా రెడీ అయిపోయినాయి. మనం ఇంకా ఇటు కూడా ఎసరు వచ్చేసింది. ఎసట్లో ఇంతకుముందు తాలికలు అవి చిన్న చిన్న బాల్స్ అయితే వేసుకున్నాం కదా, సో అవి అయితే ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఉడుకుతున్న టైంలో. ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించినామంటే మనకు బెల్లం తాలికల పాయసం అయితే రెడీ అయిపోతుంది. ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు మనం ఎంతో తొందరగా ఎంతో రుచికరంగా అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఆఫ్ చేయాలి. మరీ గట్టిగా అయినప్పుడు ఆఫ్ చేసిన తర్వాత బయట గాలికి ఇంకా గట్టిగా తినడానికి అంత ఇష్టం కాదు. సో మనం జారుడిగా ఉన్నప్పుడే బంద్ చేయాలి. సో మనం ఆ వినాయక చవితికి వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు అయితే చేసినాం. ఇంకా పూజ అయితే చేసేసుకుందాము. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, యూట్యూబ్ ఫ్యామిలీ, ఇన్స్టా ఫ్రెండ్స్, రిలేటివ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కళ్ళకి హ్యాపీ వినాయక చవితి ఫ్రెండ్స్.
ఆ వినాయకుని ఆశీస్సులు మీ అందరి పైన ఉండాలని, చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన వీడియోని చూస్తూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే జర సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.